స్టేషన్ ఘన్పూర్ సీఎం సభలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉండగానే మహిళా కళాకారులు నిరసనకు దిగారు. సమస్యలను సీఎంకు తెలిపేందుకు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులంతా అప్రమత్తమైన పరిస్థితి. ఆందోళనకారులను అడ్డుకున్నారు. తమ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మహిళలంతా మండిపడ్డారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. స్టేషన్ ఘన్పూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మహిళలంతా స్టేజ్ దగ్గర ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. దీంతో పోలీసులకు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జమీమా, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో నిర్వహించినటువంటి సీఎం సభలో గందరగోళం నెలకొంది. సీఎం మాట్లాడుతుండగా మహిళా కళాకారులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను చెప్పుకునేందుకు అనేక సార్లు సీఎం కావచ్చు, అధికారులకు ఎమ్మెల్యేలు కలిసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోజు సీఎం కు తమ సమస్యను చెప్పేందుకు ఇక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీని ప్రదర్శించినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఆ స్క్రీన్ మీద విజువల్స్ చూసినాం. సీఎం మాట్లాడుతుండగానే ఆ ప్రజాపాలన విజయోత్సవ సభకు సంబంధించినటువంటి అక్కడ మాట్లాడుతుండగానే సీఎం రేవంత్ రెడ్డికి వారు ఫ్లెక్సీ ప్రదర్శించి వారి సమస్యను వెల్లబుచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై వాళ్ళు ఫోన్లు లాక్కొని ఆ ఫ్లెక్సీని కూడా లాక్కెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఆ మహిళా కళాకారులంతా కూడా కన్నీరు పెట్టుకుంటూ తమ ఆవేదనను, తమ బాధలను వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించి ఫోన్ లాక్కొని కంటికి బిడ్డలతో వచ్చినప్పటికీ కూడా కొంత లాగేసి ఈడ్ చేసినటువంటి ఆ పరిస్థితులు చేశారంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగం కల్పించాలి. ఎన్నో ఏళ్లుగా ఊర్లు వాడ అంత తిరుగుతూ కూడా కళాకారులందరం కూడా గజ్జె కట్టి ఇలా చేస్తేనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ఇప్పుడు కళాకారుల పాత్ర ఎంతగానో ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, కళాకారులకు సంబంధించి ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీఎం స్పందించి తమ సమస్యను పట్టించుని కళాకారులకు న్యాయం చేయాలంటూ కూడా మహిళా కళాకారులు సీఎం సభలో నిరసన వ్యక్తం చేయడంతో ఒక గందరగోళం వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎంతమంది వచ్చారు, ఈ మహిళా కళాకారులు ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు ఈ ఫ్లెక్సీలు వచ్చి ప్లకార్డులు తీసుకొచ్చారంటూ కూడా పూర్తిగా పోలీసులు అయితే వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత తమ పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు, పోలీసులు ఈడ్చిపారేశారంటూ కూడా మహిళా కళాకారులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలు కావచ్చు, కళాకారులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు సభలలో మొత్తం వేల మంది, లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగులకు అండగా ఉంటుందని చెప్తున్నారు. కానీ మహిళా కళాకారులు కావచ్చు, అనేక మంది కళాకారులకు ఉద్యోగం కల్పించలేదు, కళాకారులు ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా మహిళా కళాకారులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం సభలోనే వాళ్ళు ప్లకార్డు ఫ్లెక్సీని ప్రదర్శించడంతో పోలీసులు అప్రమత్తమై ఒక సీఎం సభలో గందరగోళ వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మహిళా కళాకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనేది వివరాలను సేకరిస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.